లెటర్ సిరీస్ టైప్ నెంబర్ 1లో మనము ఆల్ఫాబెట్ సిరీస్ అనేది మనం చూడబోతున్నాం. ఆల్ఫాబెట్ సిరీస్ అనేది చూస్తాం. ఓన్లీ లెటర్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో. మొట్టమొదటి ప్రశ్న మనం చూద్దాం. ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్. ఈ దిగువ శ్రేణిలో తర్వాత వచ్చు పదము ఏది? ఈ శ్రేణిలో తర్వాత వచ్చేటువంటి పదం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక్క లెటర్ మాత్రమే ఉంది. ఈ శ్రేణిలో ఒక్కొక్క లెటర్ మాత్రమే ఉంది. 1 లెటర్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది మనం చూద్దాం. వాళ్ళు ఇచ్చిన లెటర్స్ ఈ ఇచ్చారు, తర్వాత హెచ్ ఇచ్చారు, తర్వాత కే ఇచ్చారు, తర్వాత ఎన్ ఇచ్చారు. ఎప్పుడైనా మనం ఆల్రెడీ నంబర్ సిరీస్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కాబట్టి లెటర్ సిరీస్లో ఉన్న క్వశ్చన్ సాల్వ్ చేయడం డెడ్ ఈజీ అవుతుంది. టైప్ నెంబర్ 1 ఉంది కదా నంబర్ సిరీస్లో, అంతే టైప్ నెంబర్ 1 లానే సాల్వ్ చేస్తాం అంతే. సో ఇక్కడ ఈ అంటే దాని యొక్క స్థానప విలువ ఎంత? 5. హెచ్ అంటే దాని యొక్క స్థానప విలువ 8. కే అంటే దాని యొక్క స్థానప విలువ 11. ఎన్ అంటే 14. తర్వాత ప్రశ్నార్థం. సో చూడండి, అక్షర శ్రేణిని కాస్త ఆల్ఫాబెట్ శ్రేణిని కాస్త నేను సంఖ్యా శ్రేణిగా మార్చేశాను. ఎలా? దాని యొక్క స్థానపు విలువలు తీసుకోవడం వల్ల. ఈ అంటే 5 స్థానప విలువ, హెచ్ అంటే 8 స్థానప విలువ, కే అంటే 11, ఎన్ అంటే 14. నా చూడండి, ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే ఈ శ్రేణి ఎలా పెరుగుతుంది? క్రమంగా పెరుగుతుంది. శ్రేణి క్రమంగా పెరుగుతుంది. శ్రేణి క్రమంగా పెరుగుతూ ఉంటే, సంఖ్యా శ్రేణి కనుక క్రమంగా పెరుగుతూ ఉంటే ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకోవాలి, వ్యత్యాసం తీసుకోవాలి. 5 + 3 తీసుకుంటే 5 + 3 తీసుకుంటే 8 వస్తుంది. 8కి ఎంత కలిపితే మనకు 11 వస్తుంది? ఇక్కడ కూడా 3నే. సో 11కి ఎంత కలిపితే మనకు 14 వస్తుంది? ఇక్కడ కూడా 3నే. అంటే +3 +3 +3 అనేది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. కాబట్టి ఇప్పుడు 14కు కూడా మనం ఎంత కలపాలి అంటే +3. 14 + 3 అంటే 17. మన ఆన్సర్ 17 అవుతుందా? 17వ అక్షరం అవుతుందా? 17వ అక్షరం అవుతుంది. ఎందుకంటే అక్షరాలని సంఖ్యలుగా మార్చాం కాబట్టి మనం ఆన్సర్ తీసుకునేటప్పుడు ఆ సంఖ్యని అక్షరంగా మార్చి మనం తీసుకోవాలి. కాబట్టి క్యూ అనేది ఆప్షన్లో ఉందో చూడండి. సో క్యూ అనేది మనం తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి మనకు మొట్టమొదటి ప్రశ్న యొక్క సరైన జవాబు అంటే ఫస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు జనరల్గా ఒక్కొక్క అక్షరం మాత్రమే ఇచ్చినప్పుడు అక్షరం మాత్రమే ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి ఒకటి కన్నా ఎక్కువ అక్షరాలు కూడా ఉంటాయి. అంటే ఒక పదంలో ఒకటి కన్నా ఎక్కువ అక్షరాలు కూడా ఉండేటువంటి అవకాశము ఉంటుంది. సో కాబట్టి మనం చూసుకుంటూ జాగ్రత్తగా స్థానపు విలువలు తీసుకొని మనం సిరీస్ అని ఫ్రేమ్ చేసుకుంటూ మనం ఆన్సర్ అనేది చేయవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న సెకండ్ క్వశ్చన్. A series is given with one term missing series is given with one term missing. Select the correct alternative from the given ones that will complete the series. దిగువ శ్రేణిలో ఒక పదం తప్పించి ఇవ్వబడింది. శ్రేణిని పూరించే పదమును ఇవ్వబడిన ఐచ్ఛికముల నుండి కనుగొనండి అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రతి పదంలో కూడా 2 అక్షరాలు ఉన్నాయి. ప్రతి పదంలో కూడా 2 అక్షరాలు ఉన్నాయి. ఒక అక్షరమైనా ఉండొచ్చు, 2 అక్షరాలైనా ఉండొచ్చు, 3 అక్షరాలైనా ఉండొచ్చు, 4 అక్షరాలైనా ఉండొచ్చు, 5 అక్షరాలైనా ఉండొచ్చు. బట్ ప్రొసీజర్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. సో చూద్దాం. మనం తీసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి శ్రేణిని తీసుకుందాం. సో ఫస్ట్ మనకు సిఆర్ ఇచ్చాడు, తర్వాత ఎఫ్టీ ఇచ్చాడు, ఐవి ఇచ్చాడు, ఎల్ఎక్స్ ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఆ సిరీస్ని అలానే ఉండిచ్చేసి ఫస్ట్ మనం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ చూసి తర్వాత సొల్యూషన్ దగ్గరికి వెళ్ళడం అనేది బెటర్ చాయిస్ అనమాట ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్లో. ఎందుకు అనేది నేను చెప్తాను. ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఎప్పుడైనా మ్యాక్సిమం ఫస్ట్ కుడివైపు నుంచి మనకు ఏదైతే ఫస్ట్ లెటర్ ఉంటుందో ఆప్షన్స్లో దాన్ని మనం చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, వి, ఇక్కడ ఎన్ ఉన్నదే 2 కాబట్టి సో పెద్ద ఇదైతే కాదు. ఇక్కడ ప్రతి ఆప్షన్లో కూడా చూడండి, ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ జడ్ ఉంది, ఇక్కడ ఏ ఉందన్నమాట. కుడివైపు నుంచి మొదటి అక్షరం కా అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే కుడివైపు నుంచి మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ మొదటి అక్షరం అనేది మనం కనుక చూసుకుంటే ప్రతి ఆప్షన్లో తేడాగా ఉంది. కొన్నిసార్లు ఎడమవైపు నుంచి మొదటి అక్షరం కూడా తేడాగా ఉండొచ్చు. ఇలా సేమ్గా ఉండకపోతే అంటే రిపిటేషన్ అనేది లేకపోతే తక్కువ రిపిటేషన్ ఉంటే అలాంటి అక్షరాన్ని మన ఆన్సర్లో ఆ అక్షరం ఎప్పుడు ఏది వస్తుంది అంటే మనకు రావాల్సిన ఆన్సర్లో కుడివైపు నుంచి 2వ అక్షరం ఏమవుతుంది, కుడివైపు నుంచి మొదటి అక్షరం ఏమవుతుంది అనేది కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తే తక్కువ టైంలో ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ లెటర్ తీసుకున్నా కానీ ఇక్కడ ROLOQ ఉంది. అంటే ఫస్ట్ లెటర్ కనిపెట్టినా సెకండ్ లెటర్ కనిపెట్టినా ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్లో మోర్ దెన్ 1 లెటర్ ఉంటుంది. ఒక్కొక్క
పదంలో ఒకటి కన్నా ఎక్కువ అక్షరాలు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే డెఫినెట్గా మనము ఆప్షన్లో చూసుకొని ఏ వైపు నుంచి, కుడి వైపు నుంచి మొదటి అక్షరం తక్కువగా రిపిటేషన్ ఉందా, పునరావృతం అవుతుందా, సో తర్వాత అదర్వైజ్ ఎడం వైపు నుంచి మొదటి అక్షరం తక్కువగా పునరావృతం అవుతుందా అనేది చూసుకొని మనం ఆన్సర్ అనేది పెట్టుకోవాలి. సో కనిపెడితే మనకు తక్కువ టైంలో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నా అంటే నాకు రావాల్సిన ఆన్సర్లో రెండో అక్షరం ఏమవుతుంది అనేది నేను కనిపెట్టబోతున్నాను. సో మొదటి అక్షరాన్ని గురించి నాకు అవసరం లేదు, ఎందుకంటే రెండు అక్షరాలు కనిపెట్టాలి యాక్చువల్గా. కానీ రెండు అక్షరాలు కనిపెట్టడం కన్నా ఒక్క అక్షరం కనిపెడితే టైం అనేది సేవ్ అవుతుందా లేదా, మనకి డెఫినెట్గా సేవ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. దానికోసం ఏం చేయాలంటే ఈ సిరీస్లో ఉన్నటువంటి, అంటే ప్రతి పదంలో రెండు అక్షరాలు ఉన్నాయి కదా, కాబట్టి మనం కనిపెట్టాల్సిన రెండో అక్షరం కాబట్టి ప్రతి పదంలో ఉన్నటువంటి రెండో అక్షరాన్ని తీసుకొని ఒక శ్రేణిని ఏర్పాటు చేయాలి. ఆర్ టీ వి ఎక్స్ అండ్ దెన్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే వీటిని అక్షరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క శ్రేణిని కాస్త రెండో అక్షరం కదా, ఇది ప్రతి పదంలో ఉన్నటువంటి రెండో అక్షరం కదా, సో దీన్ని అక్షర శ్రేణిని కాస్త సంఖ్యా శ్రేణిగా మనం మార్చేసుకోవాలి. ఆర్ అంటే 18, టీ అంటే 20 అండ్ వి అంటే 22, ఎక్స్ అంటే 24. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే 18, 20, 22, 24 అంటే ఈ నంబర్స్ అన్నీ ఏంటి, సో వరుసగా ఉన్నటువంటి సరి సంఖ్యలు కాబట్టి 24 తర్వాత వచ్చేటువంటి సరి సంఖ్య అంటే 26 అవుతుంది. లేదా మనము ఇక్కడ సరి సంఖ్యలు కాబట్టి డైరెక్ట్గా తీసేసుకున్నాం, లేదా మనం వ్యత్యాసం తీసుకుంటాం అనమాట. వ్యత్యాసం కానీ నంబర్ సిరీస్లో టైప్ నెంబర్ 1లో ఉన్నటువంటి లాజిక్సే, మల్టిప్లికేషన్ రిలేటెడ్ లాజిక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఇక్కడ తక్కువ ఆల్ఫాబెట్ సిరీస్లో. సో 18 నుంచి 20 అంటే +2, 20 నుంచి 22 అన్నా కానీ +2, 22 నుంచి 24 అంటే +2. కాబట్టి 24కి ఎంత కలపాలంటే 2 కలపాలి. కాబట్టి 24 + 2 కలుపుకుంటే 26 అక్షరం ఏంటి అంటే మనము జడ్గా తీసుకోవచ్చు. జడ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. మనకు రావాల్సిన ఆన్సర్లో రెండో అక్షరం జడ్ ఉండాలి. ఇక్కడ రెండో అక్షరం జడ్ ఉందా, లేదు. ఇక్కడ రెండో అక్షరం జడ్ ఉందా, లేదు. ఇక్కడ రెండో అక్షరం జడ్ ఉందా, ఉంది. ఇక్కడ ఉందా, లేదు. కాబట్టి ఇలా మనం తక్కువ టైంలో ఆన్సర్ అనేది మనము చేసుకోగలము. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 2 అక్షరాలు కనిపెట్టిన పెద్ద టైం అయితే ఎక్కువ పట్టదు. బట్ 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు ఉన్నాయనుకోండి ఇచ్చినటువంటి పదంలో, అలాంటప్పుడు ఎక్కువ టైం పడుతుందా లేదా? ఎస్. అలాంటప్పుడు ఆప్షన్ చూసుకొని ఏ అక్షరం తక్కువగా పునరావృతం అవుతుంది, తక్కువగా లెస్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఉన్నాయి, సేమ్గా ఉండకూడదు అనమాట. ఆప్షన్స్లో సేమ్గా ఉండకూడదు. అది కుడివైపు నుంచి మొదటి అక్షరం కావచ్చు, రెండో అక్షరం కావచ్చు, ఎడం వైపు నుంచి మొదటి అక్షరం కావచ్చు, రెండో అక్షరమైనా కావచ్చు. అలాంటి అక్షరాన్ని మనం టార్గెట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే, శ్రేణిని ఫ్రేమ్ చేసాము అంటే ఆ అక్షరానికి మనం తక్కువ టైంలో ఆన్సర్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ కరెక్ట్లీ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలో ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సినటువంటి పదంను దిగువ ఇవ్వబడిన ఐచ్ఛికం నుండి ఎన్నుకొనండి అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి సిరీస్ మనకు 2 లెటర్స్ ఉన్నాయన్నమాట. 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ చూస్తే మనకు ఈ లాస్ట్ లెటర్ చూస్తే యు అనేది 2 ఆప్షన్స్లో ఉంది. అంటే ఓవరాల్గా అన్ని ఆప్షన్ చూసిన తర్వాత చివరి అక్షరము 2 సార్లు సేమ్గా ఉంది అనేది మనకు అర్థమైంది. తర్వాత ఫస్ట్ అక్షరం తీసుకుంటే ఇక్కడ ఎల్ ఓ యు ఓ, ఫస్ట్ అక్షరం కూడా 2 సార్లు రిపీట్ అయింది. ఈ విధంగా సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయి ఉంటే అలాంటప్పుడు 2 అక్షరాలని ఫాస్ట్గా కనిపెట్టేసేయాలి. ఉన్నదే 2 అక్షరాలు కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్గా కనిపెట్టుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఇప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని కనిపెడతాం. సో సమ్టైమ్స్ మన టైం బాగుంటే యు అనేది లాస్ట్ అక్షరం కాకుండా వి కానీ యుఓ కానీ అయిందనుకోండి, మన ఆన్సర్ ఒక్క స్టెప్లో అయిపోతుంది. సమ్టైమ్స్ అవుతాయి అన్నమాట. అలా కూడా ఆన్సర్ తక్కువ టైంలో రావచ్చు. బట్ ఒకవేళ యు అయిందనుకోండి 2 ఆప్షన్స్ పోతాయి, 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంకొక అక్షరాన్ని మనం కనిపెట్టాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, సో ఫస్ట్ నేను రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లెటర్ కనిపెడతాను. అంటే మనకు రావాల్సిన ఆన్సర్లో 2వ అక్షరాన్ని కనిపెడతాను. ఎందుకు అంటే ఎప్పుడు కూడా నేను గమనించిన దాన్ని బట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో కుడివైపు నుంచి మొదటి అక్షరాన్ని కనిపెడితే తక్కువ టైంలో ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్స్ ఎక్కువగా ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు ఎగ్జామినర్. దానికోసం అనమాట, అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. సో ఇక్కడ నేను 2వ అక్షరాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మొదటి పదంలో 2వ అక్షరం ఏంటి, సి. రెండో పదంలో మొదటి అక్షరం ఏంటి అంటే, 2వ అక్షరం ఏంటి అంటే ఏ. సో తర్వాత 3వ పదంలో 2వ అక్షరము వై. అండ్ తర్వాత మనం తీసుకుంటే 4వ పదంలో 2వ అక్షరము
డబ్ల్యూ. కాబట్టి నెక్స్ట్ అక్షరం ఏమవుతుందో మనం చూద్దాం. సో సి అంటే ఏం చెప్పొచ్చు? 3వ అక్షరము. ఏ అంటే 1వ అక్షరము, లేకపోతే 27వ అక్షరం అని కూడా చెప్పచ్చు. ఎందుకు అనేది నేను చెప్తాను. జడ్ అనేది 26వ అక్షరం అయితే జడ్ తర్వాత యాక్చువల్గా ఇంకొక లెటర్ లేదు. ఏ అనేది 1వ అక్షరంగా తీసుకోవాలి, అవునా? సో కానీ ఈ సీక్వెన్స్ జడ్ అనేది 26 అయినప్పుడు ఒకవేళ ఏని మనం నెక్స్ట్ లెటర్గా తీసుకుంటే 27 అని కూడా చెప్పచ్చా? ఎస్, ఓకేనా? ఆ సీక్వెన్స్ జస్ట్ కంటిన్యూ చేసినప్పుడు 27వ అక్షరము లేకపోతే మొదటి అక్షరంగా ఏని చెప్పచ్చు అనమాట, ఓకేనా? జడ్ తర్వాత ఏ ఉంది అనుకుందాం అలాంటప్పుడు. సో కాబట్టి ఇప్పుడు ఏ అనేది 27 అవుతుంది, వై అనేది ఏమవుతుంది? 25వ అక్షరము అవుతుంది. సో కాబట్టి ఇది 25. సో నేను ఇక్కడ రాసేస్తాను, దీని యొక్క నంబర్ కూడా 25 అనేది ఇక్కడ కూడా రాసేస్తాను. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది కంపేర్ చేసుకోవడం. ఇది 23. సో చూడండి, 3 నుంచి 1 అంటే ఎంత తగ్గుతుంది? 2 తగ్గుతుంది. ఇప్పుడు 1 కాకుండా 27 చూడండి, ఎందుకంటే జడ్ నుంచి ఏ డైరెక్షన్ ఇచ్చాడు ఇక్కడ అక్షరాలు కాబట్టి మనము ఈ పెద్ద నెంబర్ని చూద్దాం. 1 కాకుండా 27 నుంచి 25 అన్నా కానీ 1వ అక్షరం అన్నా 27వ అక్షరం అన్నా 2 సేమే, -2 చెప్పచ్చు. నెక్స్ట్ 25 నుంచి 23 అంటే 25 నుంచి 23 అంటే ఏం చెప్పచ్చు? -2. 23 నుంచి నెక్స్ట్ తీసుకున్నా కానీ -2 మనము చెప్పచ్చు. 23 - 2 అంటే ఎంత చెప్పచ్చు? 21. 21 అక్షరం ఏంటి అంటే యు. 21 అక్షరం ఏంటి అంటే యు అవుతుందన్నమాట. సో కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో చివరి అక్షరము 2వ అక్షరం యు అవ్వాలి. ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఆ చివర ఉంది. సో 2వ ఆప్షన్ పోయింది, 3వ ఆప్షన్ పోయింది. ఇప్పుడు ఫస్ట్ లెటర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లెటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మొదటి అక్షరాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఒక సిరీస్ని ఫ్రేమ్ చేయాలి. సో ఆ సిరీస్కి మనం ఇక్కడ తీసుకున్న స్పేస్. ఫస్ట్ అక్షరం ఏంటంటే జీ ఉంది, సో తర్వాత ఐ ఉంది, సో తర్వాత కే ఉంది, సో తర్వాత ఎం ఉంది, తర్వాత ప్రశ్నార్థకం అన్నమాట. సో జీ అంటే 7, ఇవన్నీ కూడా మొదటి అక్షరాలు, ప్రతి పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం, ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఐ అంటే 9, ఇక్కడ కే అంటే 11 అండ్ ఇక్కడ ఎం అంటే 13. ఇవన్నీ కూడా ఏంటి? వరుసగా ఉన్నటువంటి బేసి సంఖ్యలు కదా, వరుసగా ఉన్నటువంటి బేసి సంఖ్యలు. 7, 9, 11, 13 అనేటివి వరుసగా ఉన్నటువంటి బేసి సంఖ్యలు. కాబట్టి 13 తర్వాత వచ్చేటువంటి బేసి సంఖ్య అంటే ఏంటి? 15. 15 అంటే ఓ. మొదటి అక్షరము ఓ ఉండాలి, చివరి అక్షరము యు ఉండాలి. సో ఓ యు అనేది ఎక్కడ ఉందా? లేదు. బట్ 4th ఆప్షన్లో ఓ యు ఉందా లేదా? ఎస్. కాబట్టి 4th ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న ఇక్కడ మనం తీసుకుంటే అక్షరాలు ఎక్కువ ఇచ్చేసాడు అనమాట. అంటే ఈ అక్షరాలు ఎక్కువ ఇచ్చాడు, దీంట్లో కూడా ఏంటి కావాలి మనకు? సరికా అనేటువంటి అక్షరము, అంటే తప్పుగా ఇవ్వబడినటువంటి అక్షరము. వాట్ వుడ్ బి ద రాంగ్ లెటర్ ఇన్ ద ఫాలోవింగ్ సిరీస్? ఇచ్చినటువంటి ఈ శ్రేణిలో తప్పుగా ఇవ్వబడినటువంటి సో అక్షరం ఏంటి అని చెప్పి అన్నాడు. మనం స్థానపు ఇల్లు తీసుకుందాం. డి అంటే 4, సో జీ అంటే 7, జే అంటే 10, ఎం అంటే 13, పి అంటే 16, సో టీ అంటే 20 అండ్ వి అంటే 22, సో నెక్స్ట్ వై అంటే 25, బి అంటే 2వ అక్షరము లేదా 28వ అక్షరం అని చెప్పి కూడా అనొచ్చు. 26వ అక్షరం అయినటువంటి జడ్ తర్వాత వచ్చేటువంటి 2వ అక్షరమే కదా బి అంటే. కాబట్టి 26 తర్వాత 2వ అక్షరం అంటే 28 చెప్పచ్చు, లేదా 2వ అక్షరంకైనా మనం చెప్పచ్చు. ఇక్కడ చూడండి, సో 4 నుంచి 7 అంటే 3 పెరుగుతుంది, 7 నుంచి 10 అంటే 3 పెరుగుతుంది, 10 నుంచి 13 అన్న 3 పెరుగుతుంది, 13 నుంచి 16 అన్న 3 పెరుగుతుంది, 16 నుంచి 20 అంటే ఇక్కడ 4 పెరుగుతుంది. 4 పెరగకూడదు. ఎంత పెరగాలి? 3 పెరగాలి. ఎందుకంటే ఇక్కడ +3 +3 +3 +3 +3 ఉంది. సో కావాలంటే ఇక్కడ కూడా చూడండి, ఇది 25 నుంచి 28 అన్నా కానీ +3 ఉందా? ఇక్కడ తేడా కొడుతుంది. ఇక్కడ ఒకవేళ మనం +3 తీసుకుంటే ఏమొస్తుంది? 16 + 3 అంటే 19. సో 19 + 3 తీసుకుంటే 22, 22 + 3 తీసుకుంటే 25. అంటే 19కి బదులుగా 20 ఇచ్చాడు. దానివల్ల ఈ సిరీస్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కాబట్టి మనకు 20వ అక్షరం అంటే టీ అనమాట. రాంగ్గా ఉన్నటువంటి అక్షరం ఏంటయ్యా అంటే టీ
టీ. కాబట్టి ఈ 4వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే ఫస్ట్ ఆప్షన్గా మనము తీసుకోవచ్చు. జస్ట్ లైక్ నంబర్ సిరీస్ని సాల్వ్ చేసినట్టే మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న 5వ ప్రశ్న, ఐడెంటిఫై ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇక్కడ కూడా మనం తీసుకున్నట్టయితే ఒక్కొక్క అక్షరం ఇచ్చాడు, ఒక్కొక్క పదంలో ఒక్కొక్క అక్షరం ఉందన్నమాట. ఒకటైనా ఉండొచ్చు, కొన్నిసార్లు 2 అయినా ఉండొచ్చు, కొన్నిసార్లు 3 అక్షరాలైనా ఉండొచ్చు అనమాట ఒక్కొక్క పదంలో. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేణిని మనం తీసుకున్నట్టయితే ఎన్ ఇచ్చారు, ఎన్, ఎల్, జే, హెచ్, క్వశ్చన్ మార్క్. ఎన్ అంటే 14, ఎల్ అంటే 12, సో జే అంటే 10, హెచ్ అంటే 8, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే 14, 12, 10, 8 అంటే ఇవన్నీ కూడా మనకు వరుసగా ఉన్నటువంటి సరి సంఖ్యలుగా చెప్పచ్చు. ఏ క్రమంలో? అవరోహణ క్రమంలో వరుసగా ఉన్నటువంటి సరి సంఖ్యలు. కాబట్టి 8 తర్వాత వచ్చేటువంటి సరి సంఖ్య అంటే 6, 6వ అక్షరము ఏమవుతుంది అంటే ఎఫ్ అవుతుంది. సో కాబట్టి మనకు ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సినటువంటి అక్షరం అంటే ఎఫ్గా మనం తీసుకోవచ్చు. ఎఫ్ అనేది మనకి ఏ ఆప్షన్లో ఇచ్చాడు అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి 5వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే డెఫినెట్గా మనము ఫస్ట్ ఆప్షన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే విచ్ లెటర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోవింగ్ సిరీస్. ఈ క్రింది శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానమును పూరించు అక్షరము ఏది అని చెప్పి అన్నాడు అనమాట. ఇక్కడ కూడా మనం కనుక తీసుకుంటే ROCETE వి అని చెప్పి కొన్ని అక్షరాలు ఇచ్చాడు. కానీ ఈ యొక్క శ్రేణిలో మనం గమనిస్తే సో ఆర్ ఇచ్చాడు, ఆర్, సి, టి, ఈ, వి, క్వశ్చన్ మార్క్. సో తర్వాత వచ్చేసి మనకు ఎక్స్, ఐ ఉంది. ఈ శ్రేణిని మనం గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే మొదటి అక్షరము, 3వ అక్షరము, సో తర్వాత 5వ అక్షరము, తర్వాత 7వ అక్షరం తీసుకుంటే ఒక విధంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సో కొంచెం ఆంగ్ల అక్షరమాలలో కొంచెం చివరిగా ఉండేటువంటి అక్షరాలుగా మనం చెప్పచ్చు. అవునా? ఆర్ అంటే 18వ అక్షరము, టీ అంటే 20వ అక్షరము, వి అంటే 22, ఎక్స్ అంటే 24వ అక్షరము. సో అదే మనం కనుక ఇక్కడ తీసుకుంటే సో ఎక్కడికైనా మనం తీసుకుంటే సి నుంచి ఈ నుంచి ప్రశ్నార్థకము నుంచి ఐ అంటే మిక్స్డ్ సిరీస్లో ఉందా? మన నంబర్ సిరీస్ ఏదైతే ఉందో సంఖ్యా శ్రేణి మనం కనుక తీసుకున్నట్టయితే దాంట్లో మనకు మిక్స్డ్ సిరీస్ ఏదైతే ఉందో ఆ మిక్స్డ్ సిరీస్ లాగా ఇక్కడ ఉందన్నమాట. 1వ అక్షరం, 3వ అక్షరం, తర్వాత 5వ అక్షరం, 7వ అక్షరం వచ్చేసి ఒక శ్రేణిగా తీసుకొని 2వ అక్షరం, 4వ అక్షరం, 6వ అక్షరాన్ని ఒక శ్రేణిగా తీసుకొని మనం భావించి సాల్వ్ చేస్తే మనకు క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో కూడా మనం ఏ శ్రేణిని తీసుకుంటామంటే ప్రశ్నార్థకం దేనికైతే మనకు కనెక్ట్ అయిందో దాన్ని మనం తీసుకుంటాం. సో చూడండి ఇక్కడ సి కనుక తీసుకుంటే సి అనేది తీసుకుంటే మనము ఏం చెప్పొచ్చు అంటే 3వ అక్షరము, సి అనేది 3వ అక్షరము, ఈ అనేది 5వ అక్షరము, నెక్స్ట్ ఐ అనేది తీసుకుంటే 9వ అక్షరం అనమాట. 3, 5 తీసుకున్నట్టయితే ఏం చెప్పొచ్చు? బేసి సంఖ్యలు. 9 తీసుకున్నా కానీ బేసి సంఖ్య. కాబట్టి తర్వాత రావాల్సినటువంటి అక్షరం యొక్క స్థానపు విలువ 7 అవ్వాలి. 7వ అక్షరం ఏమవుతుంది అంటే జీ అవుతుంది. సో కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సినటువంటి సో లెటర్ అంటే ఖచ్చితంగా జీ అవ్వాలి. ఎందుకు? 2వ అక్షరాన్ని, తర్వాత మనకు 4వ అక్షరాన్ని, తర్వాత వచ్చేసి 6వ అక్షరాన్ని, 8వ అక్షరం తీసుకుంటే అవి ఎలా ఉన్నాయంటే ఆ అక్షరముల యొక్క స్థానపు విలువలు మనకు బేసి స్థానాలుగా ఉన్నాయన్నమాట. అవునా కదా? ఈ స్థానపు విలువల ప్రకారంగా. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం చూసినప్పుడు 7వ అక్షరం రావాలి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అని చెప్పి మనకు అర్థమైంది. ఇప్పుడు దీన్ని మనం మొట్టమొదటి శ్రేణిగా అనుకుందాం, సిరీస్ నంబర్ 1గా అనుకుందాం. దీన్ని మనం కనుక తీసుకుంటే సిరీస్ నంబర్ 2. సో సిరీస్ నెంబర్ 2 అనేది మనం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? ROTVX అనేటువంటి శ్రేణి ఉంది కదా, దాన్ని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే అది క్వశ్చన్ మార్క్ కనెక్ట్ అవ్వట్లేదు. అండ్ దట్ ఫస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో లాజిక్ మనకు అర్థమైపోయింది. ఫస్ట్ సిరీస్లో లాజిక్ అనేది మనకు అర్థమైపోయింది కాబట్టి 2వ శ్రేణిని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఫస్ట్ సిరీస్లో లాజిక్ ఏముంటుందో అర్థం కాదనమాట.
అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే సో సెకండ్ సిరీస్ని తీసుకొని ఆ సెకండ్ సిరీస్లో ఉన్నటువంటి లాజిక్ ఏంటనేది మనం గమనించి అప్పుడు మనం అదే విధమైనటువంటి లాజిక్ని ఫస్ట్ సిరీస్లో అప్లై చేసుకుంటే అప్పుడు మనం ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ నెంబర్ 2లో +2 వచ్చింది అనుకోండి, అక్కడ కూడా సిరీస్ నెంబర్ 1లో +2 వచ్చి ఉండొచ్చు. లేదా ఇక్కడ +2 వచ్చినప్పుడు అక్కడ స్టార్టింగ్లో మొదటి అక్షరానికి తర్వాత అక్షరానికి మధ్య +5 వచ్చింది అనుకోండి, తర్వాత కూడా మనం అప్లై చేస్తాం +5 అనేది ఉన్నట్టుగా మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ సిరీస్ నెంబర్ 2లో +2 ఒక స్థిరమైనటువంటి డిఫరెన్స్ అనేది వ్యత్యాసం అనేది వచ్చింది కాబట్టి సిరీస్ నెంబర్ 1లో కూడా ఒక స్థిరమైనటువంటి వ్యత్యాసం వచ్చే విధంగా మనము ఆలోచన చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మనకు జీ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు జీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది 6వ ప్రశ్నకి సరైన జవాబుగా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం తీసుకుంటే 7వ ప్రశ్న, విచ్ లెటర్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోవింగ్ సిరీస్? ఈ క్రింది శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో పూరించు అక్షరము ఏది? ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఎక్స్ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, సో తర్వాత ప్రశ్నార్థకం ఇచ్చారు, సో తర్వాత ఐ ఇచ్చారు, సో తర్వాత ఎఫ్ ఇచ్చారు, సో తర్వాత మనం తీసుకుంటే డి, సో తర్వాత సి అన్నమాట. ఈ అక్షరముల యొక్క స్థానపు విలువలు మనం కనుక తీసుకున్నట్టయితే ఈ అక్షరం యొక్క స్థానపు విలువలు మనం తీసుకుంటే ఇది 24, ఇది 18, ఇది వచ్చేసి క్వశ్చన్ మార్క్, ఇది 9, ఇది 6, ఇది 4, ఇది 3 అన్నమాట. సో ఇక్కడ ఎక్స్ ఆర్ అంటే చాలా పెద్ద నెంబర్స్గా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. బట్ తర్వాత మనం తీసుకుంటే ఈ అక్షరం తర్వాత వచ్చేటువంటి అక్షరం ఏదైతే ఉన్నాయో అవి చూసుకున్నట్టయితే సో కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి. సో చూద్దాం. ఇక్కడ మనం కన్నా తీసుకుంటే డిఫరెన్స్ 24 నుంచి 18, 24 నుంచి 18 అంటే ఎంత తగ్గుతుంది? -6 తగ్గుతుంది. ఈ 18 నుంచి నెక్స్ట్ ఎంత తగ్గుతుందో మనకు తెలియదు, దీని నుంచి దీనికి కూడా మనకి ఎంత తగ్గుతుందో అనేది తెలియదు. నెక్స్ట్ 9 నుంచి 6 తీసుకుంటే ఎంత తగ్గుతుంది? 3 తగ్గుతుంది. 6 నుంచి 4 తీసుకుంటే 2 తగ్గుతుంది. 4 నుంచి 3 అంటే 1 తగ్గుతుంది. -1, -2, -3. ఇక్కడ మనం తీసుకుంటే ఏం చెప్పచ్చు? -4, ఇక్కడ -5 అయి ఉండొచ్చు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుందా లేదా? ఎస్. అంటే మనకు అక్షర శ్రేణిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కాస్త మనం ఎలా సాల్వ్ చేస్తున్నామంటే సో సంఖ్యా శ్రేణిలో సాల్వ్ చేసేస్తున్నాం. ఏ విధంగా దేని ఉపయోగించడం వల్ల అంటే స్థానపు విలువలు మనం ఉపయోగించడం వల్ల. సో మరి ఎగ్జామినేషన్లో ఇలా రాసి ఆన్సర్ చేస్తామా ఇంత నీట్గా అంటే అలా చేయకూడదు, టైం అంతా వేస్ట్ అవుతుంది. మరి ఎలా ఆన్సర్ చేయాలంటే మీరు క్వశ్చన్ చూస్తూనే ఉండాలి. ఎక్స్ యొక్క స్థానపు విలువ 24 గుర్తొచ్చేసేయాలి, ఆర్ యొక్క స్థానపు విలువ 18 రావాలి, 24 నుంచి 18 అంటే -6 అనేది గుర్తు రావాలి. సో తర్వాత ఈ ఆర్ నుంచి క్వశ్చన్ మార్క్ నుంచి ఐకి మనకు రిలేషన్ తెలియదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐ నుంచి ఎఫ్ తీసుకుంటే 9 నుంచి 6 కాబట్టి -3. సో ఎఫ్ నుంచి డి అంటే 6 నుంచి 4 కాబట్టి -2, ఇక్కడ -3 -2 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది. అంటే -3 -2 -1 వస్తుంది, ఇక్కడ -6 వస్తుంది కాబట్టి ఇక్కడ -5, ఇక్కడ -4 అయి ఉంటుంది అనేది ఈ మొత్తం కూడా మన మైండ్లో క్యాలిక్యులేషన్స్ అనేది జరగాలి. సో జరుగుతుందా అంటే సార్ అలా చేయలేం కదా అంటే మీ మైండ్కి మీరు అలవాటు చేస్తే చేస్తుంది, అలవాటు చేయకపోతే పెన్ను పేపర్ పైన డిపెండ్ అవుతుందన్నమాట. మన మైండ్ సో చాలా సోమరిపోతన్నమాట, చాలా లేజీ ఫెలో అసలు చెప్పాలంటే. సో మనము కట్టె తీసుకొని ఇంకా నడిపించకపోతే ముందుకి అసలు కదలదు. సో ఇంకా మనం ఎలా చెప్పచ్చు అంటే మన మైండ్ని సో పొగిడితే ఉబ్బిపోద్ది అనమాట. సో పొగిడితే ఎక్కడో మునగ చెట్టు ఎక్కేస్తుంది మన మైండ్. సో కాబట్టి దీంతో మంచిగా పని చేయించాలంటే మీరు బాగా గ్యాస్ కొట్టాలి మీ మైండ్కి, నువ్వు సూపర్ డూపర్ అని చెప్పాలన్నమాట. అలాంటప్పుడు ఓహో నేను సూపర్ డూపర్ అని చెప్పి ఫీల్ అయిపోయి సూపర్ డూపర్ పనులు చేసి పెట్టేస్తుంది. సో దాన్ని మనము మెంటల్గా మనం రెడీ అవ్వడము, మనల్ని మనం రెడీ చేసుకోవడం అని చెప్పి అంటాం అనమాట. మన ఎగ్జామినేషన్కి క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చినా పర్లేదు, నువ్వు మంచిగా చదువున్నావు, నీకు వచ్చిన కాడ మంచిగా రాసేసిరా అంటే అస్సలు టెన్షన్ పడదు ఎగ్జామినేషన్లో. అదే నేను చదివిందే తక్కువ, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో, నేను మంచిగా రాస్తాను రాయను అని చెప్పి అనుకుంటా సో బిక్కుమింటా పోయారనుకోండి అక్కడ బీపీ పెరిగిపోద్ది. సో కాబట్టి జాగ్రత్త, మన మైండ్తో చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట. సో మనం పాజిటివ్గా మనం ఏదైనా చెప్పామంటే అది కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది. నెగిటివ్గా చెప్పామనుకోండి నెగిటివ్గా రిసీవ్ చేసుకోవద్దు, వరస్ట్గా రిసీవ్ చేసుకుంటుంది అది. సో కాబట్టి జాగ్రత్త. సో ఇక్కడ మనకు 18 - 5 అనేది మనము చేయాలి. 18లో నుంచి ఒక 5 తీస్తే 13 వస్తుంది.
సో 13 - 4 చేసామంటే 9 వస్తుంది. సరిపోతుందా? ఎస్. ఇక్కడ 13వ అక్షరం అంటే మనం ఏం చెప్పచ్చు? 13వ అక్షరం అంటే ఎం. 13వ అక్షరము ఎం. ఏ ఆప్షన్లో ఉందో చూడండి 13వ అక్షరము, ఫస్ట్ ఆప్షన్. కాబట్టి 7వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనము మొట్టమొదటి ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయన్నమాట. ఫైండ్ ద మిస్సింగ్ ఆల్ఫాబెట్ దట్ ఫాలోస్ ద సిరీస్ దెన్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ఈ క్రింది శ్రేణిలో లోపించినటువంటి పదాన్ని కనుగొనండి. సో ఎంటైర్గా దాని యొక్క మీనింగ్ అన్నమాట. సో చూద్దాం ఇక్కడ. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేణిలో ఐఏ కేసి ఎంఈ, సో క్వశ్చన్ మార్క్, సో క్యూఐ. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే సో చూడండి, ప్రతి పదములో కూడా దీన్ని ఒక పదం అంటాం. కామా ఉంది కదా, కామాకు ముందు కదా, దీన్ని ఒక పదం అంటాం, ఒక టర్మ్ అంటాం అనమాట. ఈ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 2 అక్షరాలు ఉన్నాయి. 2 అక్షరాలు ఉన్నాయన్నమాట. ప్రతి పదంలో కూడా 2 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కూడా 2 అక్షరాలు రావాలి. సో మనం ఏ అక్షరాన్ని కనిపెట్టాలంటే ఆప్షన్ ఒకసారి చూద్దాం. ఆప్షన్లో మనం చూసుకుంటే స్టార్టింగ్ లెటర్ ఓ అనేది 2 ఆప్షన్స్లో సేమ్గా ఉంది. అంటే ఫస్ట్ లెటర్ ఓవరాల్గా 2 టైమ్స్ రిపిటేషన్ ఉంది. అదే లాస్ట్ లెటర్ చూడండి, లాస్ట్ లెటర్ తీసుకున్నా కానీ 2 ఆప్షన్స్లో సేమ్గా ఉంది. అంటే ఓవరాల్గా ఫస్ట్ లెటర్ ఒక 2 టైమ్స్, సెకండ్ లెటర్ కూడా ఒక 2 టైమ్స్ ఉంది. అంటే ఇలా ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక రిపిటేషన్ కనుక ఉంటే ఆప్షన్లో ఉన్నటువంటి ఆ యొక్క పదాల్లో ఉన్నటువంటి అక్షరాలు సమానమైనటువంటి సార్లు మనకు పునరావృతం అవుతూ ఉంటే అలాంటప్పుడు మనం 2 లెటర్స్ని ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయడం అనేది బెటర్. అండ్ దట్ మనం ఎప్పుడు కూడా సెకండ్ లెటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ లెటర్ అని చెప్పొచ్చు, లేకపోతే రైట్ సైడ్ నుంచి మొట్టమొదటి అక్షరాన్ని కనిపెడతాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే ప్రతి పదములో ఉన్నటువంటి 2వ అక్షరాన్ని తీసుకొని ఒక శ్రేణిని మనము ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ప్రశ్నార్థకము, ఇక్కడ ఐ. సో వీటి యొక్క రిలేషన్ చూద్దాం. ఏ అంటే 1, సి అంటే 3వ అక్షరము, ఈ అంటే 5వ అక్షరము, ఐ అంటే 9వ అక్షరం. సో 1, 3, 5 తర్వాత 9 ఉంది. మధ్యలో ఏం రావాలి? 7వ అక్షరం రావాలి. 7వ అక్షరం ఏంటి? జి. ఈ జి అనేది మనకు రావాల్సిన ఆన్సర్లో ఎన్నో అక్షరం అవ్వాలి? 2వ అక్షరం అవ్వాలి. మనకు రావాల్సిన ఆన్సర్లో 2వ అక్షరము జి అవ్వాలి. 2 ఆప్షన్స్లో జి ఉంది అంటే మొదటి ఆప్షన్లో లేదు, 3వ ఆప్షన్లో లేదు, కాబట్టి దాన్ని మనం పక్కన పెడతాం. నెక్స్ట్ తర్వాత మనం కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు 2వ ఆప్షన్ 4వ ఆప్షన్ మిగిలే కాబట్టి ఈ రెండింటి నుంచి మన ఆన్సర్ ఫైనలైజ్ చేయాలి అంటే ఈ ఇచ్చినటువంటి శ్రేణిలో ఉన్నటువంటి ప్రతి పదంలో మొదటి అక్షరాలను తీసుకుందాం. మొదటి అక్షరాలను తీసుకుందాం. ఐ, ఇక్కడ కే, ఇక్కడ ఎం, ఇక్కడ ప్రశ్నార్థకము, ఇక్కడ క్యూ. సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే ఐ అంటే మనం ఏం చెప్పచ్చు? సో 9, ఐ అంటే 9, కే అంటే 11, ఎం అంటే 13, ఇది 17. సో చూడండి 9, 11, 13 ఈ 17 చూస్తే బేసి సంఖ్యలుగా ఉన్నాయే లేదా? ఎస్. సో కాబట్టి ఇప్పుడు 9, 11, 13 తర్వాత వచ్చేటువంటి బేసి సంఖ్య అంటే ఏమవుతుంది? 15 అవుతుంది. సో 15వ అక్షరం ఏంటయ్యా అంటే ఓ అవుతుంది. కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో స్టార్టింగ్ లెటర్ ఏముండాలి? ఓ ఉండాలి. సో ఓ అనేది మనకు 2వ ఆప్షన్లో లేదు కానీ 4వ ఆప్షన్లో ఉంది. సో కాబట్టి ఈ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం 4th ఆప్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకుంటే 9th క్వశ్చన్. ఇన్ ద ఫాలోవింగ్ క్వశ్చన్ ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్ అనమాట. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ ones that will complete the series. ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలో ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సినటువంటి పదంలో దిగువ ఇవ్వబడిన ఐచ్ఛిక నుండి సో ఎన్నుకోనండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒక పదం వచ్చేసి మిస్ అయిందనమాట. ఆ మిస్ అయినటువంటి స్థానంలో వచ్చేటువంటి ఐచ్ఛికని మనము సో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే సో మనం కనుక ఇక్కడ గమనించుకున్నట్టయితే సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే ప్రతి పదంలో 2 అక్షరాలు ఉన్నాయి. అవునా కదా? ఎస్, ప్రతి పదంలో కూడా 2 అక్షరాలు ఉన్నాయి. సో వీటిని కనుక మనం గమనించుకున్నట్టయితే మనకు రావాల్సిన ఆన్సర్లో కూడా 2 అక్షరాలు ఉండాలి.
మనకు రావాల్సిన ఆన్సర్లో కూడా 2 అక్షరాలు ఉండాలన్నమాట. అవునా? రైట్, ఇంకొక కలర్ ఎక్స్ట్రాగా మనం తీసుకుందాం. ఎస్, సో 2 అక్షరాలు అయితే ఉండాలి. ఇప్పుడు ఆప్షన్స్ మనం చూద్దాం. ఆప్షన్స్లో ఏది మనకు డిఫరెంట్గా ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ లెటర్ తీసుకుంటే ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఈ ఉంది. అంటే ప్రతి ఆప్షన్లో కూడా మొదటి అక్షరం అనేది వేరువేరుగానే ఉంది. నెక్స్ట్ లాస్ట్ అక్షరం తీసుకుంటే ఐఈఎఫ్హెచ్. సో ఇది కూడా డిఫరెంట్గానే ఉంది. కాబట్టి మనము ప్రతి ఆప్షన్లో కూడా సో ఫస్ట్ లెటరు 0 టైమ్స్ రిపిటేషన్ ఉంది అండ్ లాస్ట్ లెటర్ కూడా 0 టైమ్స్. అంటే అసలు రిపిటేషన్ అనేది లేదు, సేమ్గా లేవన్నమాట. ఇలా ఉంటే మనం అదృష్టవంతులము. సో మనకు తక్కువ టైంలో ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో అసలు రిపిటేషన్ లేకపోతే అంటే ప్రతి ఆప్షన్లో కూడా సో చివరి అక్షరం కానీ లేకపోతే మొదటి అక్షరం కానీ డిఫరెంట్గా ఉంటే, రిపిటేషన్ కాకుండా కనుకున్నట్టయితే అప్పుడు మనము సో చాలా తక్కువ టైంలో ఆన్సర్ అనేది మనము చేసుకోవచ్చు. సో చూడండి, దానికోసం నేనేం చేస్తున్నానంటే లాస్ట్ అంటే 2వ అక్షరాన్ని తీసుకుని ఒక శ్రేణిని ఏర్పాటు చేస్తాను. ప్రతి పదంలో ఉన్నటువంటి 2వ అక్షరం, ప్రతి పదంలో ఉన్నటువంటి 2వ అక్షరం తీసుకుందాం. ఇక్కడ సో పి, ఇక్కడ ఎన్, ఇక్కడ ఎల్, ఇక్కడ జే. సో ఇక్కడ వచ్చేసి మనం క్వశ్చన్ మార్క్గా తీసుకున్నట్టయితే సో చూడండి, ఇక్కడ మనకు 16 అవుతుంది, ఇది 14 అవుతుంది, ఇది 12 అవుతుంది, ఇది 10 అవుతుంది. కాబట్టి నెక్స్ట్ 8 అవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా అవరోహణ క్రమంలో వరుసగా ఉన్నటువంటి సరి సంఖ్యలు. అవునా కదా? ఎస్. సో లెటర్ సిరీస్ అనేటువంటి చాప్టరు ఏదైతే మనకుందో అది చాలా సింపుల్ చాప్టర్ అనమాట. సో చాలా ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. డిఫికల్ట్ లాజిక్ ఇచ్చేటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఉంటాయి, లాజిక్స్ అనేది డిఫికల్ట్గా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. బట్ మనం సాల్వ్ చేయగలము స్థానపేలుని యూజ్ చేసుకుంటే ఈజీగా ఉంది. 16, 14, 12, 10, 8 కాబట్టి సో మనకు 8వ అక్షరం అంటే ఏం చెప్పచ్చు? హెచ్. మనకు రావాల్సిన ఆన్సర్లో 2వ అక్షరము అంటే ఎడం వైపు నుంచి 2వ అక్షరము లేదా కుడివైపు నుంచి మొదటి అక్షరంగా చెప్పచ్చు దాన్ని. సో హెచ్ ఉండాలి. సో మనకు 2వ అక్షరం హెచ్ ఇక్కడ ఉందా? లేదు. 2వ అక్షరం హెచ్ ఉందా? లేదు. 2వ అక్షరం హెచ్ ఉందా? లేదు. 2వ అక్షరం హెచ్ ఉంది. సో 2 అక్షరాలు మనం కనిపెట్టాలి ఇక్కడ మన ఆన్సర్ కోసము. కానీ ఒక్క అక్షరాన్ని కనిపెట్టడం వల్ల మన ఆన్సర్ కంప్లీట్ అయ్యింది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ 9వ క్వశ్చన్ మనం కానీ తీసుకున్నట్టయితే 4వ ఆప్షన్ అనేది సరి అయినటువంటి జవాబుగా మనము తీసుకునవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. 10వ ప్రశ్న. In the following question, a series is given with one term missing. Choose the correct alternative from the given that will complete the series. ఇక్కడ మనకు శ్రేణిలో ప్రతి పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. అవునా? ప్రతి పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో కూడా 3 అక్షరాలు మనం కనిపెట్టాలి. కానీ 3 అక్షరాలు కనిపెడితే మొదటి అక్షరం ఏమవుతుంది, 2వ అక్షరం ఏమవుతుంది, 3వ అక్షరం ఏమవుతుంది అని చెప్పి వరుసగా మనం కనిపెడితే మనకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఆప్షన్స్ను చూడాలి. ఆప్షన్స్లో ఏ అక్షరం అయితే తక్కువగా రిపిటేషన్ కలిగి ఉందో, తక్కువగా పునరావృతం అవుతుందో ఆ అక్షరాన్ని కనిపెట్టడం వల్ల మనం తక్కువ టైంలో ఆన్సర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ లెటర్ చూస్తాను. అదర్వైజ్ ఫస్ట్ లెటర్ చూడండి, ప్రతి ఆప్షన్లో కూడా జే అనేది సేమ్గా ఉంది. అంటే మనం ఫైండ్ అవుట్ చేసినా చేయకపోయినా మొదటి అక్షరము జే అని చెప్పి ఆప్షన్స్ అయితే చెప్పేస్తున్నాయి. కాబట్టి మరలా మనకు రావాల్సిన ఆన్సర్లో మొదటి అక్షరం ఏమవుతుంది అనేది కనిపెట్టడం వల్ల టైం వేస్ట్ తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఖచ్చితంగా. సో నెక్స్ట్ తర్వాత మనం కనుక చూసుకుంటే లాస్ట్ అక్షరం చూద్దాం. లాస్ట్ అక్షరం ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. అంటే ఎస్ అనేది 2 సార్లు రిపీట్ అయింది. లాస్ట్ అక్షరం 2 సార్లు రిపిటేషన్ ఉందన్నమాట. అంటే 2వ ఆప్షన్లో సేమ్ ఉంది, 4వ ఆప్షన్లో కూడా సేమ్ ఉంది. బట్ 3వ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లో లాస్ట్ లెటర్ అనేది వేరుగా ఉంది. అంటే ఓవరాల్గా లాస్ట్ లెటర్ 2 టైమ్స్ రిపిటేషన్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎన్ని అక్షరాలు అయితే సేమ్గా ఉంటాయి దాన్ని రిపిటేషన్ అంటున్నాం. నెక్స్ట్ ఇక లాస్ట్ బట్ వన్ తీసుకున్నట్టయితే అంటే కుడివైపు నుంచి 2వ అక్షరం తీసుకుంటే వి ఎన్ పి వి. సో వి అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అంటే వి అనేది కూడా ఒక 2 ఆప్షన్స్లో సేమ్గా ఉంది. లాస్ట్ లెటరు 2 సార్లు, తర్వాత కుడివైపు నుంచి 2వ అక్షరం కూడా 2 సార్లు మనకు సేమ్గా ఉందన్నమాట. కాబట్టి మనం ఏం చెప్పచ్చు ఇక్కడ? సో లాస్ట్ లెటర్ ఫైండ్ అవుట్ చేసిన, లాస్ట్ బట్ వన్ ఫైండ్ అవుట్ చేసిన మనకు సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ ఉంది. కాబట్టి ఈ 2 అక్షరాలను కూడా మనం కనిపెట్టాలి. అండ్ దట్ టు ఫస్ట్ కుడివైపు నుంచి మొదటి అక్షరాన్ని మనం కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోవాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను ప్రతి పదంలో
మూడో అక్షరాన్ని తీసుకొని ఒక శ్రేణిని ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే నాకు రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ అక్షరాన్ని నేను ఫస్ట్ కనిపెట్టబోతున్నాను. సో లాస్ట్ అక్షరం ఎందుకు కనిపెడతారు సార్ అంటే మీకు ఆల్రెడీ రీజన్ చెప్పాను అనమాట. మనకు రావాల్సిన ఆన్సర్లో లాస్ట్ అక్షరం కనిపెట్టడానికి ప్రయత్నం చేయడం వల్ల మ్యాక్సిమం మన ఆన్సర్ అనేది తక్కువ టైంలో వచ్చేస్తుంది. ఎందుకు ఎగ్జామినర్ అలా ఫ్రేమ్ చేస్తుంటాడు, క్వశ్చన్స్ అనేది అలా ఫ్రేమ్ చేస్తుంటారు. లాస్ట్ అక్షరాన్ని కొంచెం మనకు తక్కువ సార్లు రిపీట్ అయ్యే విధంగా, లేకపోతే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ తక్కువ టైంలో వచ్చే విధంగా మనకు ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. అది ఎడమ చేతి వైపు నుంచి ఫైండ్ అవుట్ చేస్తే ఎక్కువ టైం పట్టే విధంగా ఫ్రేమ్ చేస్తుంటాడు. ఇది మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి గమనించినటువంటి విషయం కాబట్టి మనం ఈ పద్ధతిలో సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏ మొదటి పదంలో మూడో అక్షరం ఏ, రెండో పదంలో మూడో అక్షరము సి, మూడో పదంలో మూడో అక్షరము ఈ, నెక్స్ట్ నాలుగో పదంలో మూడో అక్షరము జి, నెక్స్ట్ ప్రశ్నార్థకము. సో కాబట్టి ఇప్పుడు మనం వీటి యొక్క స్థానపు విలువను తీసుకుందాం. ఏ అంటే 1, ఇది 3, ఇది 5, ఇది 7 అనమాట. వీటి యొక్క స్థానపు విలువ ఇవన్నీ కూడా బేసి సంఖ్యలు కదా. 1, 3, 5, 7 అంటే 7 తర్వాత వచ్చేటువంటి బేసి సంఖ్య అంటే 9 అవుతుంది. 9వ అక్షరం ఏంటి? ఐ. 9వ అక్షరము ఐ అవుతుంది. సో కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్లో చివరి అక్షరము ఐ అవ్వాలి. ఎన్ని ఆప్షన్స్లో చివరి అక్షరం ఐ ఉందో చూడండి. ఇక్కడ ఐ ఉంది. ఇంకెక్కడన్నా ఐ ఉందా? లేదు. మన టైం బాగుంది. అర్థమైందా నేను చెప్పిన విషయం? అఫ్ కోర్స్ లాస్ట్ అక్షరం ఎస్ అనేది కనుక వచ్చుంటే మరలా మనకు రావాల్సిన ఆన్సర్లో కుడివైపు నుంచి రెండో అక్షరం కానీ లేకపోతే ఎడమవైపు నుంచి రెండో అక్షరం ఏంటి అనేది మనం కనిపెట్టాల్సి వచ్చేది. బట్ మన రాత బాగుంది కాబట్టి ఇక్కడ, సో అదే నేను చెప్పింది అనమాట. జనరల్గా కుడివైపు నుంచి మొదటి అక్షరాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు సో సమ్ టైమ్స్ ఫాస్ట్గా ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. కాబట్టి కుడివైపు నుంచి మొదటి అక్షరం ఏమవుతుంది అనేది ఫస్ట్ కనిపెడతాం మనము. ఓకేనా? ఇక్కడ మనకు రావాల్సిన ఆన్సర్లో సో చివరి అక్షరం మూడో అక్షరం ఐ అని అర్థమైంది. ఐ అనేది ఒకే ఒక ఆప్షన్లో ఉంది కాబట్టి సో టక్కును మనం ఆన్సర్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం.